Welcome to Aksharam Education. My name is Padam Sudhakar. Faculty of Geography, Telangana and Andhra Pradesh. So, World Geography lo next వస్తున్నటువంటి టాపిక్ భూకంపాలు. భూమి యొక్క కదలికలనే భూకంపాలు అని పిలుస్తారు. భూమి యొక్క కదలికలనే భూకంపాలు అని పిలుస్తారు. 2 నిమిషాల కన్నా తక్కువగా 30 సెకండ్ల కన్నా ఎక్కువగా భూమి కంపించటనే భూకంపము అని పిలుస్తారు. భూమి ఆకస్మికంగా భూమి కంపించటనే భూకంపం అని పిలుస్తారు. భూమి సడన్గా ఆకస్మికంగా కంపించటనే భూకంపం అని పిలుస్తారు. భూకంపాలు సంభవించడానికి గల కారణాలు గనుల త్రవ్వకం. భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం గనుల త్రవ్వకం. రెండోది ఎత్తైన జలపాతాల వల్ల, ఎత్తైన జల విద్యుత్ కేంద్రాల వలన జలపాతాల వలన భూకంపాలు సంభవించడానికి కారణమవుతుంది. మూడోది ద్విరూపకారక బలాల వలన భూకంపాలు సంభవిస్తవి. ద్విరూపకారక బలాలు అంటే ఎదురుగా ఢీకొనడం ఇలాంటివి. ఆ తర్వాత భూపాతాలు, హిమపాతాలు సంభవించడం వలన భూకంపాలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. మరి లోతును బట్టి భూకంపాలు. ఒకటి గాథ భూకంపాలు అంటే వీటినే తక్కువ లోతు నాభి భూకంపాలు అంటారు. అంటే 60 కిలోమీటర్ల లోతు వరకు ఉన్నటువంటి భూకంపాలనే తక్కువ లోతు నాభి భూకంపాలు లేదా గాథ భూకంపాలు అని పిలుస్తారు. రెండోది మాధ్యమిక భూకంపాలు. మాధ్యమిక భూకంపాలు 60 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు, 60 నుంచి 300 కిలోమీటర్లకు మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్నే మాధ్యమిక భూకంపాలు అంటారు. మూడోది అగాధ భూకంపాలు. 300 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి భూకంపాలనే అగాధ భూకంపాలు లేదా ఎక్కువ లోతు నాభి భూకంపాలు అని పిలుస్తారు. గాథ భూకంపాల వలన అత్యధికంగా నష్టం ఎక్కువ సంభవిస్తుంది. ఎందుకంటే భూపరితలం పైన ఉన్నటువంటిది భూకంపాలు కనుక. అలా గాథ భూకంపాలు అని పిలుస్తున్నాం. భూకంపాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని సిస్మాలజీ. భూకంపాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని సిస్మాలజీ అని పిలుస్తున్నారు. భూకంపాల నుంచి వెలువడుతున్నటువంటి శక్తిని లెక్కింపచేసేదాన్నే సిస్మోగ్రాఫ్. భూకంపాల నుంచి వెలువడుతున్నటువంటి శక్తిని రూపంలో తెలియజేసే దానినే సిస్మోగ్రాఫ్ అని పిలుస్తారు. మరి భూకంపాల నుంచి వెలువడుతున్నటువంటి శక్తిని గ్రాఫ్ రూపంలో, చిత్ర రూపంలో వేసినట్లయితే సిస్మోగ్రామ్ అని పిలుస్తారు. సిస్మోగ్రామ్. చాలామంది చిత్ర రూపంలో తెలియజేస్తే సిస్మోగ్రాఫ్ అని అనుకుంటారు. రాంగ్ ఆన్సర్. చిత్ర రూపంలో తెలియజేసినట్లయితే, గ్రాఫ్ రూపంలో తెలియజేసినట్లయితే సిస్మోగ్రామ్ అని పిలుస్తారు. సమాన ప్రాంతాలలో సమాన భూకంప తీవ్రతను తెలియజేయ రేఖలను ఐసోసిస్మోలైన్స్ అని పిలుస్తారు. సమాన ప్రాంతాలలో సమాన భూకంప తీవ్రతను తెలియజేయ రేఖలను ఐసోసిస్మోలైన్స్ అని పిలుస్తారు. ఇది 4 మోస్ట్ ఇంపార్టెంట్. భూకంపాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని సిస్మాలజీ. భూకంపాలను వెలువడుతున్నటువంటి శక్తిని లెక్కింపజేసేదాన్ని సిస్మోగ్రాఫ్. భూకంపాలను
భూకంప చిత్ర లేఖిని సిస్మోగ్రామ్ అంటే చిత్ర రూపంలో వేసినట్లయితే సమాన ప్రాంతాలలో సమాన రేఖలను తెలియజేసే దాన్ని ఐసోసిస్మో లైన్స్ అని పిలుస్తారు. ఇవి ఇంపార్టెంట్. మరి భూకంపాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు, ఒకటి రిక్టర్ స్కేల్, రెండోది రోసిఫెరల్ స్కేల్, మూడోది మోర్కాలి స్కేల్. భూకంపాలను కొలవడానికి ఉపయోగించే పరికరాలు. ఇందులో అందరికీ ఎక్కువగా తెలిసినటువంటి స్కేల్ రిక్టర్ స్కేల్. ఇందులో పాదరసంలో 11 పాయింట్స్ ఉంటవి. ఫస్ట్ 4 పాయింట్స్ వరకు ఎలాంటి నష్టం సంభవించదు. చెట్లు వస్తువులు కదలికలు లాంటివి జరుగుతాయి. 5 నుంచి 7వ పాయింట్ వరకు అయితే బిల్డింగ్లు పగుళ్ళు ఏర్పడటం, నష్టం ఎక్కువ సంభవిస్తుంది. ఇక 7 నుంచి 9 వరకు అయితే అతి తీవ్ర నష్టం ఎక్కువ సంభవించుతుంది. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందిగా చెప్పుకోవచ్చు. ఇలా 0 నుంచి 11 పాయింట్స్ వరకు ఉంటుంది. 11 పాయింట్స్ వరకు ఉంటుంది. రిక్టర్ స్కేల్, రోసిఫెరల్ స్కేల్, మోర్కాలి స్కేల్. ఇవి భూకంపాలను కొలవడానికి ఉపయోగించే పరికరాలు. మరి తరంగాలను బట్టి భూకంప రకాలు. తరంగాలను బట్టి భూకంప రకాలుగా చెప్పుకోవచ్చు. మరి తరంగాలను బట్టి భూకంప రకాలు చూసినట్లయితే ఫస్ట్ ఏమేమి తరంగాలు వస్తున్నాయో చూద్దాం. భూమిలో తరంగాలు చూసినట్లయితే భూకేంద్ర నాభి నుంచి ఉపరితలం వైపు వెళ్ళేది ప్రైమరీ వేవ్స్, ప్రథమ తరంగాలు. ఇవి ఈ విధంగా వస్తున్నటువంటివి ఎస్ తరంగాలు. సెకండరీ వేవ్స్, భూ ఉపరితలం మొత్తం ప్రసరించేటివి ఎల్ వేవ్స్, లో తరంగాలు. మొత్తం 3 రకాల తరంగాలు ఉన్నవి. ఒకటి పి వేవ్స్, ప్రైమరీ వేవ్స్, ప్రథమ తరంగాలు. రెండోది ఎస్ వేవ్స్, ఎస్ తరంగాలు. సెకండరీ వేవ్స్, ద్వితీయ తరంగాలు. మూడోది ఎల్ వేవ్స్, లోవ్ తరంగాలు. లవ్ కాదు, లోవ్ తరంగాలు. పి వేవ్స్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. పి యొక్క వేవ్స్. ఎస్ తరంగాల యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఎల్ వేవ్స్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ప్రథమ తరంగాలు పి వేవ్స్ భూకేంద్ర నాభి నుంచి ఉపరితలం వైపు ప్రసరిస్తవి. ఇవి ఘన, ద్రవ, వాయు. ఇవి ఘన, ద్రవ, వాయు 3 రూపాల్లో ప్రసరించడం జరుగుతుంది. ప్రైమరీ వేవ్స్ ఘన, ద్రవ, వాయు రూపాల్లో 3 రూపాల్లో ప్రసరిస్తవి. పి తరంగాలు ధ్వని రూపంలో పోలి ఉంటవి. ధ్వని రూపంలో పోలి ఉండడం వలన వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ధ్వని తరంగాల రూపంలో పోలి ఉన్నటువంటి తరంగాలు పి తరంగాలు, ప్రథమ తరంగాలు. వీటినే అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తారు. వీటి వల్ల ఎక్కువగా నష్టం అనేది సంభవించదు. వీటి వల్ల నష్టం అనేది ఎక్కువగా సంభవించదు. ఏది పి తరంగాల వల్ల. నెక్స్ట్ ఎస్ తరంగాలు భూ ఉపరితలం నుంచి ఆపోజిట్గా వెళ్తూ ఉంటున్నవి, ద్వితీయ తరంగాలు. ఇవి కేవలం ఘన రూపంలో మాత్రమే ప్రసరిస్తవి. ద్వితీయ తరంగాలు ఘన రూపంలో మాత్రమే ప్రసరిస్తవి. ఇవి కాంతి తరంగాల రూపంలో పోలి ఉండడం వలన వీటిని తిర్యక్ తరంగాలు అంటారు. కాంతి రూపంలో పోలి ఉండడం వలన వీటిని తిర్యక్ తరంగాలు అని పిలుస్తారు. తిర్యక్ తరంగాలు.
వీటి వల్ల కూడా నష్టం సంభవించదు. ఇవి ఈ విధంగా ప్రసరించడం జరుగుతుంది. ఎల్ తరంగాలు ఇవి ఘన, ద్రవ, వాయు రూపాల్లో 3 రూపాల్లో ప్రసరిస్తవి. ఘన, ద్రవ, వాయు 3 రూపాల్లో ప్రసరిస్తవి. 3 రూపాల్లో ప్రసరిస్తవి. ప్రసరించడం వల్ల భూపరితలం మొత్తం విజృంభిస్తవి. వీటి వల్ల నష్టం అనేది ఎక్కువ సంభవించడం జరుగుతుంది. ఇది ఎల్ తరంగాల వల్ల. లో తరంగాల వల్ల నష్టం ఎక్కువగా సంభవిస్తుంది. నష్టం ఎక్కువగా సంభవిస్తుంది ఎల్ తరంగాల వల్ల. లో తరంగాల వల్ల నష్టం ఎక్కువ సంభవిస్తుంది. పి తరంగాలు, ఎస్ తరంగాల వల్ల నష్టం ఎక్కువ సంభవించదు. కాంతి తరంగాలను పోలి ఉండడం వల్ల ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడగవచ్చు. తిరేక్ తరంగాలు అని పిలుస్తారు. ధ్వని తరంగాలు పోలి ఉండడం వల్ల ఏ తరంగాలు అని పిలుస్తారని అడగవచ్చు. అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఎస్ తరంగాలను పోలి ఉన్నటువంటి తరంగాలు ఏ తరంగాలు? తిరేక్ తరంగాలు, కాంతి తరంగాలు. పి తరంగాలు ప్రైమరీ వేవ్స్ పోలి ఉన్నటువంటి తరంగాలు ఏం తరంగాలు? ధ్వని తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తారు. ఇది మరి భూకంపాలు ఎక్కడ ఎక్కువగా సంభవిస్తున్నవి? దాదాపు 64% భూకంపాలు ఎక్కడంటే పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తవి. అప్రాక్సిమేట్లీ దాదాపు పసిఫిక్ మహాసముద్రంలో సంభవించడం వల్ల పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నారు. పసిఫిక్ అగ్నివలయము అని పిలుస్తారు. భూకంపాలు ఎక్కువ సంభవించడం వలన పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్నివలయము అని పిలుస్తున్నారు. ఇవి భూకంపాలు భూమిపైన సంభవిస్తున్న భూకంపాలు. అదే భూకంపాలు సముద్ర అడుగు భాగంలో సంభవించినట్లయితే సునామీ అని పిలుస్తారు. సో ఆ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర చూసుకుంటాం. ఇది సముద్ర అడుగు భాగంలో భూకంపాలు సంభవించినట్లయితే దాన్ని సునామీ అంటారు. మరి ఇటీవలి కాలంలో ప్రముఖంగా వచ్చినటువంటి భూకంపాలు ఏంటో చూద్దాం. అవి ఇటీవలి కాలంలో అంటే భూకంపాలు ఇటీవలి కాలంలో ఎక్కడొచ్చాయి, అవి అంశాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధి కిందికి వస్తున్నవి. ప్రాచీన కాలంలో వచ్చినటువంటి భూకంపం ఎక్కడొచ్చిందంటే చైనాలో వచ్చింది. సో భూకంపాల టాపిక్లోనే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశమే ఈ భూకంపాలు ఎప్పుడెప్పుడు సంభవించాయి, వాటి యొక్క రెక్టర్ స్కేల్ ఎంతమంది మరణించారనే అంశాలు ఇప్పుడు చూసుకుందాం. మరి ప్రాచీన కాలంలో అంటే 1553 సంవత్సరంలో చైనాలోని బీజింగ్లో వచ్చింది భూకంపం. దాదాపు 3 నుంచి 5 మిలియన్ల జనాభా చనిపోయారు. దీన్నే అతి ప్రాచీన భూకంపంగా పిలుస్తున్నారు, చైనాలో వచ్చినటువంటి భూకంపం. మరి తర్వాత అది 1553 సంవత్సరంలో వచ్చింది చైనాలో. 3 నుంచి 5 మిలియన్ల జనాభా చనిపోయారని అంచనా. 1988 ఆగస్టు 21న ఎక్కడొచ్చిందంటే ఉదయ్పూర్ నేపాల్లో భూకంపం వచ్చింది. ఉదయ్పూర్ నేపాల్లో రిక్టర్ స్కేల్ ఎంత నమోదైందంటే 6.9 రిక్టర్ స్కేల్. మ్యాగ్నిట్యూడ్ రిక్టర్ స్కేల్ 6.9గా నమోదైంది. ఎంతమంది చనిపోయారంటే 1450 మంది మరణాలు సంభవించాయి. ఆ తర్వాత 1991 అక్టోబర్ 20న ఎక్కడొచ్చిందంటే ఉత్తర కాశీలో వచ్చింది. ఉత్తర కాశీ అంటే ఉత్తరప్రదేశ్ అనుకోవద్దు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చింది.
రిక్టర్ స్కేల్ ఎంత అంటే 6.8 రిక్టర్ స్కేల్. 6.8 రిక్టర్ స్కేల్. ఎంతమంది చనిపోయారంటే 2000 మంది వరకు చనిపోయారు. 2000 మంది వరకు చనిపోయారు రిక్టర్ స్కేల్. ఆ తర్వాత 2001 జనవరి 26న 2001 జనవరి 26న వచ్చినటువంటి భూకంపం గుజరాత్ రాష్ట్రంలో వచ్చింది. గుజరాత్లో ఎక్కడ వచ్చిందంటే భుజ్ అనే ప్రాంతంలో వచ్చింది. భుజ్ అనే ప్రాంతంలో. అందుకే దీన్ని భుజ్ భూకంపం అని కూడా పిలుస్తున్నారు. భుజ్ భూకంపం. మరి రిక్టర్ స్కేల్ ఎంత అంటే 7.7 రిక్టర్ స్కేల్గా చెప్పుకోవచ్చు. మరి ఎంతమంది చనిపోయారంటే దాదాపుగా 20,000 మంది వరకు చనిపోయారు. 20,000, 23 మంది, 20,000 మంది వరకు చనిపోయారు. 2001 సంవత్సరంలో గుజరాత్లో వచ్చినటువంటి భూకంపమే భుజ్ భూకంపం అని డైరెక్ట్ పిలుస్తున్నారు. ఆ తర్వాత 2005 అక్టోబర్ 8న వచ్చినటువంటి భూకంపం. 2005 అక్టోబర్ 8న ఎక్కడొచ్చిందంటే కాశ్మీర్లో వచ్చింది. కాశ్మీర్లో వచ్చినటువంటి భూకంపం. రిక్టర్ స్కేల్ ఎంత అంటే 7.6 రిక్టర్ స్కేల్గా నమోదైంది. 7.6 రిక్టర్ స్కేల్గా నమోదైంది. 86,000 మంది వరకు చనిపోయారు. మరణాల సంఖ్య 86,000 మంది. 2005లో కాశ్మీర్లో వచ్చినటువంటి భూకంపం. ఆ తర్వాత 2015 ఏప్రిల్ 25న వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే నేపాల్లో వచ్చింది. భూకంపం. ఎంత రిక్టర్ స్కేల్ అంటే 7.8 రిక్టర్ స్కేల్. 7.8. దాదాపుగా ఎంతమంది అంటే 8,964 మంది చనిపోయారు నేపాల్లో. 2005 మేలో కూడా వచ్చింది. దాదాపు 700 మంది వరకు చనిపోయారు నేపాల్లోనే. కానీ ఈ భూకంపం ఇంపార్టెంట్. 2015లో వచ్చినటువంటి నేపాల్ భూకంప బాధితుల కోసం భారతదేశం అందించినటువంటి సహాయం పేరే ఆపరేషన్ మైత్రి. నేపాల్ భూకంప బాధితుల కోసం భారతదేశం అందించినటువంటి సహాయం పేరే ఆపరేషన్ మైత్రిగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ మైత్రి. 2023 ఫిబ్రవరి 6న టర్కీలో భూకంపం వచ్చింది. టర్కీలో ఎంత అంటే రిక్టర్ స్కేల్ 7.8 రిక్టర్ స్కేల్గా వచ్చింది. దాదాపు 50,000 మంది వరకు చనిపోయారు. ఎక్కువగా ఏ దేశం వాళ్ళంటే సిరియా దేశం వాళ్ళు చనిపోయారు. సిరియా వాళ్ళు చనిపోవడం జరిగింది. టర్కీ భూకంప బాధితుల కోసం భారతదేశం అందించినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ దోస్త్. టర్కీ భూకంప బాధితుల కోసం భారతదేశం అందించినటువంటి సాయం పేరే ఆపరేషన్ దోస్త్. 2023 నవంబర్ 3న వచ్చినటువంటి భూకంపం ఉత్తర భారతదేశం మరియు నేపాల్లో వచ్చింది. రిక్టర్ స్కేల్ ఎంత అంటే 6.4 రిక్టర్ స్కేల్. 6.4 రిక్టర్ స్కేల్గా నమోదైంది. 2023లో వచ్చినటువంటి భూకంపం. ఎంతమంది చనిపోయారంటే దాదాపు 157 మంది చనిపోయారు. 157 మంది చనిపోయారు. మరి భూకంపాలు సంభవిస్తున్నప్పుడు ఈ పసిఫిక్ సముద్రంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తవి. మరి భూకంపాలు సంభవించినప్పుడు విద్యుత్ అంటే తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఏంటి అంటే
భూకంపాలు సంభవిస్తున్నప్పుడు విద్యుత్ ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్ అన్నీ ఆఫ్ చేయడం. దాంతోపాటు భూకంపాలు సంభవిస్తున్నటువంటి ప్రాంతాల్లో సిమెంట్ లాంటి బిల్డింగ్లు కట్టకుండా జస్ట్ వుడ్తో నిర్మించినటువంటి గృహ నిర్మాణాలు ఎక్కువ ఉంటుంటుంది. అంటే వుడ్ అంటే మన దేశంలో లభించే సింపుల్గా ఉన్నటువంటి కాదండి, నాణ్యమైన శాండల్వుడ్, రోజ్ వుడ్ ఉన్నటువంటి కలపతో, నాణ్యమైన దృఢమైన కలపతో గృహ నిర్మాణాలు నిర్మించుకున్నట్లయితే మరణాల సంఖ్య తగ్గించుకోవచ్చు. భూకంపాలు సంభవిస్తున్నప్పుడు ముందస్తుగా వాతావరణ శాఖ వాళ్ళు, విపత్తు నిర్వహణ శాఖ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు గృహాల నుంచే బయటకు వచ్చినట్లయితే మరణాల సంఖ్య తగ్గించుకోవచ్చుగా చెప్పుకోవచ్చు. మిగతా ఉన్నటువంటి అంశాలు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందలో తెలుసుకుందాం.